హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా గ్రూప్ సి అండ్ గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి వచ్చేసి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేయరనమాట ఈ నోటిఫికేషన్కి. అండ్ శాలరీ విషయానికి వస్తే కనుక ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 45,000 అబో మీకు సాలరీ అయితే వస్తుంది. ఏపీ అండ్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. ఈ నోటిఫికేషన్ మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటిగానే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ టీబీసీ కానీ, ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అన్న సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో అయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి మనకు అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. మనకు జూలై 15, 2026 మార్నింగ్ 10 గంటల నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 14, 2026. మనకు ఈ నెల 24వ తేదీ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం అప్లై చేసుకోవడానికి ఇంకా 10 రోజులు అయితే ఉంది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ముందుగా మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లో మనకు ఏజ్ లిమిట్ చూసుకోవడం పోదు. జనవరి 1, 2027కి మీ ఏజ్ లిమిట్ అయితే కౌంట్ చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్క్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కూడా 25 బిలో అయితే ఉండాలి. మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండదు అనమాట, ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. 2002 జనవరి 1 నుండి 2009 జనవరి 1 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకు ఇక్కడ పోస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే లెవెల్ 5, లెవెల్ 4 ఈ పోస్టులకు మినిమం గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయినా కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లెవెల్ 2 అండ్ లెవెల్ 1 ఉద్యోగాలకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ అనమాట. లేదా ఈక్వలెంట్ అయినా మనకు డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్ కానీ డిప్లొమా చేయని వాళ్ళు 10th పాటు ఎవరన్నా అప్రెంటిస్షిప్ చేసినారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th పాటు ఐటీ చేసినటువంటి వాళ్ళు కూడా లెవెల్ 3 అండ్ లెవెల్ 2 ఉద్యోగాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి ఉద్యోగాలు. ఇక లెవెల్ 1 వచ్చేసి మనకు గ్రూప్ డి ఉద్యోగాలు. కేవలం మనకు 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ లెవెల్ 1 ఉద్యోగాలకు. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ, ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం లేదు. ఒకవేళ మీ ఇక్కడ ఐటీ సర్టిఫికేట్ ఉందంటే మీరు ఆప్షనల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు షేర్కి వస్తే కనుక, ముందుగా మనకు ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ, ఈబీసీ ఈ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 250 కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ ఎవరైతే సెలక్షన్స్కి వెళ్తారో, మనకు ట్రయల్స్ ఉంటాయి కదా, అప్పుడు 250 రూపీస్ మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు వెళ్తున్నారో, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ అనేది 500 రూపాయలు మీరు పేమెంట్ చేస్తే మనకు 400 రూపీస్ అని మీకు రిఫండ్ అయితే పడుతుంది, ఎవరైతే సెలక్షన్స్కి అటెండ్ అవుతారో వాళ్ళకు. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో, కంపల్సరీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకోండి. అండ్ మీరు సెలక్షన్స్ కూడా కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళకపోతే మీకు రిఫండ్ అయితే పడదు అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకు లెవెల్ 5 అండ్ లెవెల్ 4 ఉద్యోగాలకు టోటల్గా 5 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు గేమ్స్ వైజ్గా చూసుకుంటే అథ్లెటిక్స్కి వచ్చేసి 2 ఉమెన్ వాళ్ళకు మాత్రమే, ఫుట్బాల్ వచ్చేసి మెన్ 1 వేకెన్సీ, ఖోఖో ఉమెన్ 1, వాలీబాల్ ఉమెన్ వచ్చేసి 1. అయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అనేది స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం అయితే జరిగింది అనమాట. స్పోర్ట్స్ కోటా కంటే ఏం లేదు బ్రదర్, ఇక్కడ మీరు గేమ్స్ ఆడిటర్ కదా, మీ ఇక్కడ సర్టిఫికేట్ కదా పార్టిసిపేట్ చేసినట్టు కానీ, లేకుంటే గోల్డ్ మెడల్ కానీ, విన్నర్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా. అలా మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళందరూ మాత్రం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అథ్లెటిక్ కదా, ఎవరైనా అమ్మాయిలు అప్లై చేసుకుంటే ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. 100 మీటర్స్, 200 మీటర్స్, 400
ఇక్కడ ఏదో ఒక విభాగంలో మీకు గేమ్ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లెవెల్ 5 అండ్ లెవెల్ 4 ఉద్యోగాలకు. ఇక లెవెల్ 3 అండ్ లెవెల్ 2 ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే అథ్లెటిక్ మెన్ 1, ఉమెన్కి వచ్చేసి 2, బాక్సింగ్ మెన్ 1, ఉమెన్ వాళ్ళకు 1, ఇక సైక్లింగ్ ట్రాక్ వచ్చేసి 1 మెన్ వాళ్ళకు, ఫుట్బాల్ మెన్ 1, హ్యాండ్బాల్ ఉమెన్ 1, ఇక ఖోఖో మెన్ 1, ఉమెన్ వాళ్ళకు వచ్చేసి 1, రెజ్లింగ్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది. వాలీబాల్ మెన్ వచ్చేసి 1, వాలీబాల్ ఉమెన్ 2, వెయిట్ లిఫ్టింగ్ మెన్ వచ్చేసి 1 అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ వచ్చేసి 1. టోటల్గా మనకు లెవెల్ 3 అండ్ లెవెల్ 2 ఉద్యోగాలకు 16 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏదో ఒక పొజిషన్స్లో మీకు గేమ్స్ ఉంటే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా మనకు గ్రూప్ డి ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే ఇక్కడ లెవెల్ 1 అంటే గ్రూప్ డి అనమాట. అథ్లెటిక్ 2, బాక్సింగ్ వచ్చేసి 3 మెన్, ఉమెన్ వాళ్ళకు 3, క్రికెట్ ఉన్నాయి, సైక్లింగ్ ట్రాక్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉన్నాయి, హ్యాండ్బాల్, హాకీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, వాలీబాల్ అండ్ పవర్ లిఫ్టింగ్ ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్ మనకు గ్రూప్ డీలో వచ్చేసి మనకు 38 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ మనకు 59 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి కేటగిరీ సంబంధించిన ఉద్యోగాలు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇవైతే కండక్ట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రయల్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకు ఓవరాల్గా 40 మార్కులకి అయితే ఉంటుంది. 25 మార్కుల కంటే ఎక్కువ వచ్చిందంటే మీరు క్వాలిఫై అయినట్టు, 25 కంటే తక్కువ వస్తే కానీ మీరు నాట్ క్వాలిఫైడ్. కోచ్ అబ్జర్వేషన్లో మీకైతే మార్కులు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ట్రిబ్యూషన్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అంటే మీ ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కదా, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అని వాటికి 50 మార్కులు అయితే ఉంటాయన్నమాట. మీ సర్టిఫికేట్ని బట్టి వాళ్ళు మార్కులు అయితే ఇస్తారు. తర్వాత మీ గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్లో మీకు 40 మార్కులు అయితే ఉంటాయి. తర్వాత మీ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి 10 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా మనకు 100 మార్కులకి అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ మీకు హై స్కోర్ ఇచ్చినటువంటి వాళ్ళకు మీకు ఉన్నటువంటి గేమ్స్ ద్వారా మీరు అప్లై చేసినటువంటి పోస్టు లెవెల్ 2, లెవెల్ 3 లేదా లెవెల్ 1 లేదా లెవెల్ 5 ఉద్యోగాలకు వాటి విభాగంలో మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే హౌ టు అప్లై అనేది ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ముందుగా లాగిన్ అయితే అవ్వాలి. అంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోలేదు, న్యూ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు రెడ్ మార్కులు ఉంది చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ అనేది అదైతే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే స్పోర్ట్స్ కోటాకి ఇది ఇక్కడ మీకు కిందనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామని అనుకుంటారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లెవెల్ 1 అంటే మనకు గ్రూప్ డి ఉద్యోగాలు, లెవెల్ 2 అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఇంటర్వ్యూ, లెవెల్ 5, 4 అంటే కనుక మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవి అయితే చూసుకోండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది. పక్కనే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత అప్లికెంట్స్ నేమ్ అనమాట, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పక్కన మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అనేది ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మీరైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ కింద మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా. అండ్ మళ్ళీ కిందనే మనకు కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అవి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది ఈ బాక్స్ అయితే ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ నవ్ అనేది ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీలు అండ్ మెసేజ్లు అయితే వెళ్ళిపోతాయి అనమాట. మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందని. మీరు ఆ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఇవి వచ్చేసి మీరు ఆల్రెడీ మీ ఈమెయిల్ ఐడి కన్నా వచ్చింటే అక్కడ చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ కనీసం క్యాప్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఫోటో, సిగ్నేచరు, మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత అండ్ అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ చేసి ఫైనల్స్ అడ్మిషన్ అయితే చేసుకొని పేమెంట్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇది స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో సంబంధిత విభాగంలోనే ఆల్రెడీ మీకు వీడియోలు చెప్పిన కదా అవి ఆ గేమ్స్లోనే ఏదో ఒక దానిలో మీ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్ట్ 14th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.